మొత్తానికి తెలంగాణ రాజకీయాలు గత కొద్ది రోజులుగా చాలా హాట్గా నడుస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఒక సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అంశం కూడా ఒక డిబేటబుల్గా నడుస్తోంది. సో రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు హాట్గా నడుస్తున్నటువంటి క్రమం. సో మరోవైపు ఇవన్నీ ఇట్లా ఉంటే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి క్వశ్చన్ కూడా అట్లనే ఉంది. సో ఆ ముహూర్తం కూడా దగ్గర పడింది అన్నటువంటి చర్చ మళ్ళొక్కసారి ఊపందుకుంది. ఈ దఫా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో అది కొంత కొలిక్కి వస్తుందేమో అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. ఇక ఆ అంశం అట్లా ఉంటే సరే, మంత్రివర్గ సమావేశం ఎప్పుడైతుంది ఏమిటి అన్నది అట్లా ఉంటే, ప్రస్తుతానికి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య భేటీలు అవ్వడం వెనక రీజన్ ఏంటి, వీళ్ళ వెనకాల రహస్య ఎజెండాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అంశం రాష్ట్రంలో హీటెక్కిస్తోంది. అధికార పార్టీలో ఏం జరుగుతోంది, తెర వెనుక ఉన్నదెవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. మంత్రుల మధ్య సఖ్యత లేదన్నది ఇంకొక చర్చ అట్లా నడుస్తోంది. ఎమ్మెల్యేలు అసంతృప్తితోనే ఉన్నారు అన్నటువంటి చర్చ ఇంకోవైపు జోరందుకుంటోంది. ఈ అంశం ఇట్లా ఉంటే అసలు ఈ రహస్య భేటీ పైన పీసీసీకి అందినటువంటి సమాచారం ఏమిటి? వెంటనే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రెస్పాండ్ అయింది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు, వ్యతిరేక ఎమ్మెల్యేనే వీళ్ళంతా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటనే కౌంటర్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే సర్దుకొని కొంత యాక్టివ్లోకి వచ్చేసి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇద్దరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ భేటీ ఇంటర్నల్గా చేసుకున్నారు. ఏదో వాళ్ళొక డిన్నర్ ఇన్విటేషన్ ఉండే, సో ఇన్విటేషన్లో భాగంగా వెళ్ళడం జరిగింది, అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇది టీ కప్పులో సున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొట్టిపారేసినటువంటి అంశం. సో ఈ రహస్య భేటీ నిర్వహించిన వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉంటాయా, లేదంటే మందలిస్తారా అన్న అంశం అట్లా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో నిజానికి ఈ స్వేచ్ఛ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది దేశ రాజకీయమైన జాతీయ అధిష్టానం కూడా ఈ అంశాన్ని ఒప్పుకుంటుంది. సో ఈ అంశం కలిసిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ఈ భేటీ తర్వాత ఇదంతా కామన్ అని వదిలేస్తారా? ఈ మొత్తం ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి కొంత గుంభనంగానే ఉన్నారు. ఇది జరిగినప్పటి నుంచి కూడా మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు. సో దీని మీద అదును చూసి ఏమైనా రెస్పాండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇంటర్నల్గా ఈ అంశాన్ని ఇక్కడితో సద్దుమణిగించి భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా, ఎందుకంటే వెంటనే ఏమాత్రం చిన్న లీడ్ దొరికినా కానీ బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది జూలు అందుకోవడానికి. సో ఇట్లాంటి ఒక పవర్ఫుల్ అంటే ఒక గట్టిగా ఉన్నటువంటి ప్రతిపక్షం అనే చెప్పాలి, ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ కూడా చాలా జాగ్రత్తగానే అడుగులు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నారు కదా, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు పాల్గొంటున్నారు. తేజవత్ వెంకట నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శంకరరావు రవికుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అట్లాగే జయరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. గౌతమ్ ప్రసాద్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ భేటీ, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అన్నగారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మీరేదో చాలా ఆలోచనలో ఉన్నట్టున్నారు. కనెక్ట్ అవ్వలేకపోతున్నారా, రాజకీయాలు కనెక్ట్ అవ్వలేకపోతున్నారా, నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారా? కాదు, అంటే రాజకీయాలలో ఉన్న పరిస్థితులు నైరాశ్యంగా అనిపిస్తుంది. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా, లేకపోతే వాళ్ళది వాళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. నిజం చెప్పాలని అంటే ఈరోజు వాళ్ళల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూనే వాళ్ళ పార్టీ నిర్ణయాల్ని నియమాల్ని ఉల్లంఘించి వాళ్ళు సమావేశం కావడాలు, ఒకదానికి పొంతన లేకుండా వ్యవహరించడాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కూడా ఒక ఐక్యతతో ముందుకు వెళ్ళకపోవడము, ఇవన్నీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న పరిస్థితి. అంటే వాళ్లకు అంతర్గతంగా స్వేచ్ఛ ఉండొచ్చు, లేదా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ప్రభుత్వ నిర్ణయాల్ని అమలుపరచడంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అక్కడైనా ఒక ఐక్యత ఉందా అని చెప్పేసి అంటే ఏ మాత్రం ఐక్యత లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇటు నిన్నగాక మొన్న ఒక 10-12 మంది రహస్యంగా భేటీ అయిన మాట వాళ్ళు బయటకు చెప్పకపోయినా అది జరిగింది మాత్రం వాస్తవం అని చెప్పేసి వాళ్ళ ఎమర్జెన్సీ మీటింగ్లు కానీ, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎమర్జెన్సీ మీటింగ్ కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గారి సంభాషణ కానీ, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మధ్య ఒక రహస్య భేటీ మాత్రం జరిగింది అనేదైతే మనకు బయట ప్రపంచానికి అర్థమవుతున్న అంశం. అది ఒకటైతే, రెండోది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక బీసీ కులగణన,
అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడో బెంగళూరులోనో లేదంటే కర్ణాటకలోనో ఎక్కడో హంపీలోనో జరగలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడెక్కడో హంపీలో ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ ఒక భారీ ఈవెంట్ లో పాల్గొన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు అంతా కలుసుకున్నారు, అప్పుడు పార్టీ యాక్టివేట్ అయింది. సరే గతం ఇప్పుడు ఎందుకు తవ్వుకోవడం, కానీ ఇక్కడ జరిగింది ఏకంగా స్టేట్ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది కాబట్టి దీని మీద ఇంత చర్చించాల్సి వస్తుంది. ఏదో పక్క రాష్ట్రంలో జరిగిందా, రహస్యంగా జరిగిందా అంటే అది వేరే అయ్యి ఉండొచ్చు. అదే నేను అదే చెప్తున్నాను, ఇక్కడే జరిగింది. వాళ్ళు కావాలనే ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి, ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, ఆ చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని సహించలేని పరిస్థితి, అదేవిధంగా కమిషన్లు కానీ కాంట్రాక్టులు కానీ రాలేని పరిస్థితి, వీటన్నిటిలోంచి ప్రజల్లో ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుపరుస్తున్న హామీల పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. రేపు రాబోయే రోజుల్లో మన మనుగడ ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన స్థితి ఉంది. కాబట్టి రేపు మన భవిష్యత్తు ఏందనేది కూడా ఒక నైరాశ్యంలో నుంచి కూడా ఒక చర్చ జరుగుతుందేమో వాళ్ళ మధ్య అని చెప్పేసి ప్రజాప్రతినిధులు అంటారు. ప్రతినిధుల్లో తప్పనిసరిగా అది ఉంటది. ఎందుకనంటే కింద జరుగుతున్న చర్చ అంతా కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ప్రజల నుంచి ఏం వస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, నిన్నటిదాకా కేసీఆర్ పాలన మీద మనం ఏదైతే దుమ్మెత్తిపోసామో అవన్నీ వాస్తవాలు కాదని చెప్పేసి ప్రాక్టీస్ లో అర్థమవుతున్నాయి కదా. అర్థమవుతున్న సందర్భంలో ప్రజల యొక్క రియాక్షన్ అనేది చాలా సీరియస్ గా ఉంది. మనం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాని పరిస్థితి ఉంది అనే దాంట్లో ఒక నైరాశ్యము, ఒక దిగులు, ఒక భయము. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది. నేను గతంలో కూడా మన చర్చల్లో కూడా చెప్పాను, నేను స్థానిక సంస్థల ఎన్నికలలో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి మెజార్టీ, మంచి సంఖ్య రావడం మీరు చూస్తారు అని చెప్పేసి గతంలో చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఇవన్నీ కూడా దానికి కారణాలు. అయితే నేనేమంటున్నానంటే ఈ 10-11 మంది సమావేశం కావడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా బీసీ కులగణన మీద చేసిన ఏదైతే సర్వే ఉందో దాని మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓపెన్ గా వాళ్ళ కాగితాలని తగలబెట్టిన సందర్భం, ఆ రిపోర్ట్ని తగలబెట్టిన సందర్భం. ఇక అంటే స్వేచ్ఛ ఉంటే 4 గోడల మధ్య వాళ్ళు ఎంతైనా కొట్టుకోవచ్చు, ఎంతైనా తిట్టుకోవచ్చు, ఎంతైనా చర్చించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్కి ఉమ్మడిగా వెళ్లాల్సి ఉంటుంది, ఐక్యంగా వెళ్లాల్సి ఉంటుంది, సఖ్యతతో ఉండాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి